ఈసారి లోక్సభ ఎన్నికలు మీ పార్టీకి జీవన మరణ సమస్య, చావో రేవో, తాడో పేడో ఇలాంటి ఫలితాలు, ఇలాంటి పదాలను మీడియా వాడాల్సి వస్తుంది. అంటే వెంకటన్న, మీరు చాలా సీనియర్ రిపోర్టర్ మీరు వెంకట్ గారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. అంటే ఓటమి జరిగింది, ప్రజాస్వామ్యపరంగా పద్ధతిగా జనాలు ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టీడీపీ, ఇదే బీజేపీ పార్టీ ఎన్ని ఆగం చేసారో, ఎంతమంది ఆగం చేసారో, ఆగమైన నిలబడ్డామా కలబడ్డామా, లాస్ట్కు ఫలితం తీసుకొచ్చినాం అనేది స్పష్టంగా తెలుసు. అది ఉద్యమం. అంటే అదే ఉద్యమము రాజకీయ పార్టీ కదా. మేము ఉద్యమంతో పాటు రాజకీయ పార్టీగా పోయినా, ఉద్యమ పార్టీగా పోలే. అంటే రాజకీయ పార్టీ పెట్టుకొని ఎలక్షన్లో పోయినాం, ఉద్యమం కాదు. ఉద్యమంతో పాటు రాజకీయ పార్టీతో పాటు ఉద్యమం మాది అప్పుడు. సో కాబట్టి అధికారం తెలంగాణ ప్రజలు ఇచ్చినాం, అద్భుతంగా 9.5 ఏళ్ళు పరిపాలించినాం. సో కాబట్టి ఇప్పుడు మేమేమో కొద్ది 1.85% ఓట్ల తేడాతోనే ఓడిపోయినాం. అది కూడా ఏంటంటే స్పష్టంగా పెద్దలు రియాజ్ అని ఉన్నారు, మా మల్లేశన్ ఉన్నాడు చెప్తున్నా, అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు. అంటే మేము అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు. ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్ మేము రేవంత్ రెడ్డి మనం బిట్లు వేస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాం. 2 లక్షలు తీసుకోపోయింది, ధనా తీసుకొని పోయి మాఫీ చేస్తారు రాగానే అన్నాడు. అదేవిధంగా అది యువత డిక్లరేషన్ 4,000 రూపాయలు నేను ఎమ్మడైతే ఉద్యోగ భృతి ఆ నుంచి సంతకాలు పెట్టి ఇచ్చేస్తాను. అంటే అన్నీ ఏదైతే ఉన్నదో అంత ఈజీ పాసిబుల్ కాదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ మీరు తీసుకోకపోతే, అంటే నేనేమంటున్నా, ఇప్పటి వరకు పెన్షన్ లేలే, ఇప్పటి వరకు రైతు బంధు ఏదైతే ఉందో 1 ఎకరానికి వేసింది మిగతా. అంటే నేనేమంటున్నా, అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, పరిపాలించండి, మేమేం వరి అవుతుంది. అయితే ఇప్పుడు కూడా మేము స్పష్టంగా మేము పార్లమెంట్లో మా వాయిస్, తెలంగాణ వాయిస్ మేమే వచ్చేది. ఎందుకు చెప్తా, ఒక్క నిమిషం, చాలా వినాలి. ఎందుకంటే ఇప్పుడు విభజన హామీలు ఏవైతున్నాయో, విభజన హామీలు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ హౌస్లో ఉన్నారు, చేసేటప్పుడు వాళ్ళ హౌస్లో ఉన్నారు, చేపించేటప్పుడు ఉన్నారు, వచ్చినాక అధికారంలో. ఈ 2 జాతీయ పార్టీలు కూడా విభజన హామీల మీద ఇప్పటి వరకు పోరాటం చేసింది లేదు, అమలు పరిచింది లేదు కదా. ఇప్పుడు ఈ 2 ముఖాలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తాయి? ఏమని చెప్తారు? జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, ఒక మోడీ ఫేసు, రాహుల్ ఫేసు, కానీ ఇవాళ మీరు ఏ ఎజెండాతో మీరు ఫైట్ చేస్తారు? ఎజెండా ఏంటి? నేను చెప్తున్నా కదా, విభజన హామీలు ఏవైతున్నాయో అలా ఏమి అమలు చేసింది బీజేపీ పార్టీ? ఏమి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది? కాంగ్రెస్ పార్టీ కదా బిల్లులో పెట్టింది. మరి బిల్లులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పోరాటం చేయాలి కదా, సాధించాలి కదా. నేనేమంటున్నా, ఆ సాధించే ప్రజల్లో తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఎంతవరకు పోరాటం చేశారు? ఏదైతే 49 మంది 50 ఉన్న ఎంపీలు వాళ్ళు చట్టంలో పెట్టినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం పోరాటం పెట్టారు? అంటే నేనేమంటున్నా, నవోదయ స్కూళ్ళ కోసం ఎన్ని అడిగిరండి? నవోదయ స్కూల్స్ రావాలి కదా జిల్లాకు ఒకటి. ఎన్ని రోజులు అయింది? అంటే కోచ్ ఫ్యాక్టరీ నాకు ముడ్డికి లాగలేనప్పటి నుంచి నేను వింటున్నా, మా నాన్న రైల్వే ఎంప్లాయీ. ఏది కోచ్ ఫ్యాక్టరీ? అంటే నేనేమంటున్నా, ఈ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది? 100% బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు రైతు బంధు రాక మీరు మైకు పెట్టుకొని పోను ఏ ఊళ్ళో కన్నా, రైతు బంధు రాక, రుణమాఫీ చేతలేని తెలిసి, పింఛన్లు పడతలేదు, అయ్యో కేసీఆర్ అనవసరంగా ఓడగొట్టుకున్నామా అని తెలంగాణ ప్రజలు అంటుర్రు. అన్న, నేను ఇప్పుడు నీకు నెలకు జీతం వస్తుంది అనుకుందాం, పింఛన్ వస్తుంది అనుకుందాం, 65 ఏళ్ళు. నీ పింఛన్ రాకపోతే ఏమనిపిస్తే చెప్పు నాకు, నువ్వేమనుకుంటావు చెప్పరాదు? అయ్యో పింఛన్ రాకపోయి అంటావా? ఎప్పుడు పడాలా పింఛన్? ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఓడిపోయింది కూడా అట్లనే కదా, వాళ్ళకి జీతాలు పడతలేవు అంటే 1,50,000 రూపాయలు ఫస్ట్ తారీఖు ఇస్తాం, 20,000 రూపాయలు 2 నెలలకి ఇస్తాం. ఇంకొక 2 గెస్టులు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 100% మాకు ఎజెండా ఉంది, స్పష్టంగా ఉంది. మేము భయపడలేదు, బాధపడలేదు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిర్ణయాన్ని మేము ప్రజల పక్షం నుండి పోరాటం చేస్తాం. అవర్ లైన్, అవర్ స్టాండ్. 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మనం కాస్త ప్రశాంతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మా ప్రాథమిక కర్తవ్యం. జనరల్గా రాజనీతి శాస్త్రం ఏం చెప్తా ఉంటుందంటే, రాజకీయ పార్టీ లక్ష్యమే రాజ్యాధికారం రావడం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, రేపు కేంద్రంలో కూడా అధికారం రావడానికి మా శక్తిగతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద పార్టీగా ఈరోజు భారతదేశంలో ఎమర్జ్ అయి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక సింగిల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే ప్రాంతంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అందుకోసం మేము ఇండియా అనే కూటమిని ఏర్పాటు చేశాం. ఆ ఇండియా అనే కూటమి ఏదైతే ఉందో శక్తివంతమైన పోరాటం చేస్తూ ఉన్నది. ఏ యూపీలో అయితే బీజేపీ బలంగా ఉన్నదో దాన్ని ఎదుర్కోవడం కోసం మేము బెంగాల్ అట్లాగే బీహార్ సహకారంతో ఆ సీట్లను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇండియా కూటమి బీజేపీ మధ్యనే పోరాటం జరుగుతూ ఉంటుంది. అది వాస్తవమైన విషయం. నువ్వు ఉంటే ఇండియా కూటమిలో ఉండాలి, లేదా బీజేపీతో ఉండాలి. నేను అడగకుండా ఎడగకుండా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్రస్లో కూడా పోతారు. మన ఎలక్షన్స్ రిజల్ట్ కూడా చూడబోతా ఉన్నాం. మీకు ఒక క్లారిటీ చెప్తున్నాను నేను. ఈరోజు
కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విభజన చట్టంలో హామీలు మేము ఇచ్చామో వాటి అమలుపరిచే అవకాశం మాకు వస్తుంది మేము అధికారంలోకి వస్తే. ఎస్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడికి అధికారంలోకి వస్తే అమలు చేసే అవకాశం వాళ్ళకి వస్తుంది, మనం కాదనట్లేదు. కానీ జిల్లాలకి ఎన్ని చిల్లులు పడాలో అన్ని చిల్లులు పడి రోజుకో మున్సిపాలిటీ కోల్పోతున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా మాకు అనిపిస్తూ ఉన్నది. రెండో అంశం ఏంటంటే మీకు చాలా క్లియర్ చెప్తున్నాను. ఈరోజు మొన్నటిదాకా పార్లమెంట్లో మెజార్టీ సీట్లు ఎవరియండి? టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కావా? ఎస్, వీళ్ళు మొత్తం భారతదేశం విస్తరించమనే కదా టీఆర్ఎస్ అనే ఒక కన్నతల్లి పేరును మార్చేసి భారతీయ రాష్ట్రపతిగా పెట్టుకున్నారు. ఒక్కసారైనా మెజార్టీగా ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ప్రశ్నలను బయటికి దిద్దాం మనం. ఒక్కసారన్న బీఆర్ఎస్ సభ్యులు విభజన చట్టంలోని హామీలు అమలుపరచడం కోసం పార్లమెంటు స్పందింపజేసిన అవకాశం మనకుందా? నెంబర్ 1. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేసి మా అమలు చేయాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కదా. ఏముంది సార్, గల్లీలో ఎంత కుస్తీ పట్టినా ఢిల్లీలో దోచేసిలనే కదా ఈరోజు క్లియర్గా కనపడ్డది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి మేము క్లియర్గా రాబోయే ఎలక్షన్స్ ఉత్తర తెలంగాణలో, మళ్ళీ చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది మాకు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. రెండు ప్రాంతాల్లో మేము ఉంటాం కాబట్టి మేము గెలవబోతున్నాం, చూస్తూ ఉండండి. అన్నకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆన్సర్ అన్నకు కాదు, నేను ప్రజలకు. అంటే ఒకటి అన్న ఏమన్నాడు అంటే 2 కూటమిలో ఉండాలి లేకపోతే కదా అన్న. వాయిస్లో ఒక్క ఎంపీ ఉన్నా, మీరు సీనియర్ నాయకులు, మీరు పొలిటికల్ అనాలిసిస్టు, ఒక్క వాయిస్ ఉన్న ప్రజల నుంచి ఆ పార్లమెంట్ నుంచి ఆ వాయిస్ వినిపిస్తాడు అక్కడ. దాంట్లో 2 మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలే. సో కాబట్టి వాయిస్ ఇప్పిస్తారు, ఒక్క ఎంపీ 2 ఎంపీ. రెండో విషయం, పార్టీ మార్చుకోవాలన్నా మార్చుకోవద్దు అనేది మా నిర్ణయం అది. ఒకటి. రెండోది అన్న, మూడోది ఏమన్నారంటే అన్న, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గెలవదు, ఓన్లీ ఓడిపోతుంది అని ఏదైతే తీసుకొచ్చిండో, అంటే జనరల్గా చెప్తున్నా, మున్సిపాలిటీలు పోతున్నాయి, గల్లీలు పోతున్నాయి, ఇంకా మీకు ఢిల్లీ ఎందుకు అంటున్నాడు అంటే నేనేమంటున్నా, అన్నతో కూడా చర్చ పెట్టండి. ఐఎమ్ రిక్వెస్ట్ టు యూ. పార్లమెంటులో వాళ్ళు ప్రతిపక్షం లేని హోదా సంపాదించుకొని దేశంలో పార్టీ ఎన్ని ప్రశ్నలు వేసింది తెలంగాణ కోసం. ఇక్కడ ఒక నిమిషం అన్న, ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నిమిషం ఆగండి. 4 ఎంపీలు గెలిచి ఎన్ని ప్రశ్నలు వేసిండ్రో నేను లిస్ట్ పట్టుకొని పుస్తకం పట్టుకొని నేను వస్తా. మా ఎంపీలు ఎన్నిసార్లు ఎన్ని లేవనెత్తిండ్రో, ఎంత సమయం కూర్చున్నారో, వాళ్ళ ముఖ్యమంత్రి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్, యాజ్ ఎంపీ ఎన్నిసార్లు క్వశ్చన్లు వేసిండ్రో, ఎంతసేపు పార్లమెంట్ హౌస్లో తెలంగాణ ప్రజల కోసం, విభజన హామీల కోసం